మేషరాశి, జనవరి 13, 2025. మీ బిడ్డ పర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనందదాయకం అవుతుంది. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు మరి భారీ భూ వ్యవహారాలను డీల్ చేసే స్థాయిలో ఉంటారు. అందరినీ ఒకచోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు. పెండింగ్లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది. పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. అందుకే సానుకూలంగా స్పందించండి. మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది. చికిత్స, ఒక ఆవు దానం మరియు మీ ఆరోగ్య మెరుగుపరచడానికి. ఇది సాధ్యం కాకపోతే ఆలయం లేదా సన్యాసుల వద్ద ఆవు ఖర్చుకు సమానమైన మొత్తాన్ని దానం చే. వృషభ రాశి, జనవరి 13, 2025. అందమైన సున్నితము కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది. ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి. బిడ్డ చదువు గురించి వర్రీ లేదు. ఈ క్షణంలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు, అవి కూడా తాత్కాలికమే, కాలంతో పాటు కరిగిపోతాయి. ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు. సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యున్నమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి. ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా, వయోలెట్లు మరింత నీలిగా కనిపిస్తాయి. ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట. చికిత్స, మంచి నైతిక ప్రవర్తనను కొనసాగించడం ద్వారా మంచి ఆర్థిక స్థితి పొందుతూ. మిథున రాశి, జనవరి 13, 2025. రక్తపోటు గలవారు మంది ఎక్కువగల బస్లో ప్రయాణం చేసేటప్పుడు వారి ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. ఇంటిలో సమస్య కూడుకుంటోంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి, ఎందుకంటే అలా కాకపోతే మీ లవర్ అప్సెట్ అవడానికి ఎక్కువసేపు పట్టదు. ఒక స్నేహితుని విలువైన సపోర్ట్ మీకి వృత్తిపరమైన విషయాలలో సహాయమవుతుంది. మీలో కొంతమంది దూరప్రయాణానికి సిద్ధమవుతారు. బాగా అలసట ఉన్న కానీ బాగా ప్రశంసలను తెస్తుంది. మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. చికిత్స, మీ ఆహార పదార్థాలలో పసుపు, గుమ్మడి వంటి పసుపు రంగును చేర్చండి మరియు మీకు మరియు మీ ప్రేయులకి మధ్య గొప్ప అవగాహనను పెంచుకో. కర్కాటక రాశి, జనవరి 13, 2025. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చెయ్యండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. మీ ప్రియమైన వారికి ఈ ప్రపంచం ఒక చక్కని నివాసయోగ్యంగా చేసేది మీ సాన్నిధ్యమే. మీ పనిపైన, మీ ప్రాధాన్యతలపైన శ్రద్ధ పెట్టండి. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్గా సాక్షాత్కరించడం ఖాయం. చికిత్స, ప్రవహిస్తున్న నీటిలో నువ్వుల గింజలు మరియు చక్కెర కలపండి. వ్యాపారంలో లాభాల కోసం. సింహ రాశి, జనవరి 13, 2025. మీ కుటుంబంతో సమయం గడుపుతూ అందరికీ దూరంగా ఉన్నట్లు ఒంటరినన్న భావనను వదిలిపెట్టండి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడ నుండి అయినా మీకు ధనము అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది.
పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసుకోవడంలో మీ సహాయం పొందుతారు. సాయంత్రం వేళకి అనుకోని రొమాంటిక్ వంపు మీ మనసుకు మబ్బు పట్టిస్తుంది. పనిలో ఉన్నప్పుడు అక్కడి వారితో హెచ్చరికగా ఉంచి తెలివి మరియు ఓర్పులను ప్రదర్శించండి. ఈ రోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలుపడానికి ఆత్రపడకండి. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకోవచ్చు. చికిత్స, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎడారిగా ఉన్న ప్రదేశంలో కాటుక పాతిపెట్టి. కన్యా రాశి, జనవరి 13, 2025. శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు. అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు. చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగలవారికి దూరంగా ఉండండి. మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. భాగస్వామ్యంతో క్రొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశమున్నది. కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. మీ నిర్ణయాలు ఒక కొలిక్కి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది. అంతులేని ప్రేమ పారవశ్యంలో ముంచెత్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ భాగస్వామి ఈ రోజు ఫుల్ మూడ్లో ఉన్నారు. ఆ విషయంలో ఆమెకు, అతనికి సాయపడటమే మీ వంతు. చికిత్స, మతపరమైన ప్రదేశాలలో స్వచ్ఛమైన నెయ్యి మరియు కర్పూరాలను విరాళంగా కుటుంబ ఆనందాన్ని పొంద. తులా రాశి, జనవరి 13, 2025. మీ చుట్టుప్రక్కల ఉన్నవారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు చెయ్యడం అవసరం. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతిగల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన, మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది. ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు ఆకస్మిక తనిఖీలు జరగవచ్చును. దీనివలన మీరు మీ తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కోణాలను చూస్తారు. మీరు మీ సమయాన్ని మిప్రియమైన వారితో గడపాలి అనుకుంటారు. కానీ కొన్ని ముఖ్యమైన పనుల వలన మీరు ఆ పని చేయలేరు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు. చికిత్స, పసుపు దుస్తులను తరచుగా ధరించండి. మీ వృత్తి జీవితాన్ని పెంచుకో. వృశ్చిక రాశి, జనవరి 13, 2025. మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం, వైభవం అంతటినీ అనుభవించడానికి సంసిద్ధం చూయండి. ఆందోళన లేకుండా ఉండడమే ఈ దిశగా వేసే మొదటి అడుగు. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది. సృజనాత్మకత గలవారికి విజయవంతమైన రోజు. ఏమంటే, వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి. చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయము ఉంటుంది. కానీ మీరు దానిని సక్రమముగా సద్వినియోగించుకోలేరు. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు. చికిత్స, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించ. ధనుస్సు రాశి, జనవరి 13, 2025. శక్తి దండం, విజయంలాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్టివ్గా ఉంటారు. ఈ రోజు వయసు వచ్చిన ఆడపిల్లలను అల్లరిపెట్టే ఈవ్ టీజింగ్ కి పాలుపడవద్దు. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరిక్రొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది. ఎంత తీరికలేని పనులు ఉన్నప్పటికీ మీరు గనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే, సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి. ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అప్రధానంగా భావించుకోవచ్చు. దాంతో ఆ అసంతుష్టిని సాయంత్రమో, రాత్రి పూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు. చికిత్స, వృద్ధులకు, సీనియర్లకు, గౌరవకు గురువులు, ఉపాధ్యాయులు, పండితులు, ఆచార్యాలను గౌరవించండి. మంచి ఆరోగ్యాన్ని పొంద.
మకర రాశి, జనవరి 13, 2025. అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. దీర్ఘకాలికమైన మదుపులతో తగినంత లాభాలను పొందుతారు. మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన బంధువులపైన రుద్దకండి. అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చును. దాంతో అనవసరంగా వారందరినీ కోపం వచ్చేలా చేయవచ్చును. గ్రహచలనం రీత్యా అతి ప్రీతికరమైన అధికారిని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశికి చెందిన ట్రేడ్ రంగాల్లో వారికి మీ స్నేహితుడి యొక్క తప్పుడు సలహాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు బాగా దగ్గరైనవారు మిమ్ములను వారితో సమయము గడపమని కోరతారు, కానీ సమయము చాలా విలువైనది కనుక మీరు వారి కోర్కెలను తీర్చలేరు. ఇది మిమ్ములను, వారిని కూడా విచారపరుస్తుంది. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు. చికిత్స, మీ దేవతకు పసుపు పువ్వులు కుంభరాశి, జనవరి 13, 2025. మీ స్నేహితునితో అపార్థం కొంత అవాంఛనీయ పరిస్థితిని తెస్తుంది. మీరు మాత్రం తీర్పు ఒక కొలిక్కి తెచ్చే ముందు బ్యాలెన్స్ తులన కలిగి ఉండండి. ఈరోజు మీ సంతానము నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణము అవుతుంది. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. రేపు అయితే ఆలస్యమవుతుంది. అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈరోజే పరిష్కరించుకోండి. మీకు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్కి అనుగుణంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది. ఈరోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహోద్యోగితో గడుపుతారు. చివర్లో మీరు గడిపిన సమయము అనవసరం, వృధా అయినట్టు భావిస్తారు. మూడ్ బాగా లేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు. చికిత్స, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తెల్లటి వస్త్రంతో కప్పబడిన కిరిని మూలాలు ఉంచండి. మీన రాశి, జనవరి 13, 2025. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నించండి. ఒకవేళ మీరు చదువు, ఉద్యోగము వలన ఇంటికి దూరంగా ఉండి ఉంటే, అలాంటి వారి నుండి ఏవి సమయాన్ని, మీధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోండి. ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది. గ్రహనక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్, ఐస్ క్రీములు, చాక్లెట్లు తినే అవకాశమున్నది. ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్నే ఎంతో మెరుగ్గా మార్చేయనుంది. మీ యొక్క వ్యక్తిత్వము ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయము ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు ఖాళీ సమయము దొరుకుతుంది, కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే, మీకు అది దొరికి ఆనందకరమైన రోజు ఈ రోజే. చికిత్స, మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం ప్రవహించే నీటికి మినుమలు, నలుపు నువ్వ గింజలు మరియు కొబ్బరిని అందించ